మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. అసలు ఎలా చెప్పాలో, ఈ రకంగా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మానవ సంబంధాలు అనేవి రోజు రోజుకి దారుణాతి దారుణంగా తయారవుతున్నటువంటి పరిస్థితి. తండ్రితో సమానమైనటువంటి ఒక వ్యక్తి 16 ఏళ్ల చిన్న అమ్మాయిని ట్రాప్ చేసిందే కాకుండా తల్లిదండ్రులకు దూరం చేసేసి ఇవాళ ఆ తల్లి బాధకి వేదనకి కారణమయ్యాడు. తండ్రితో సమానమైన వ్యక్తి అసలు ఆ పిల్లని ఎలాగా ట్రాప్ చేశాడు, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ఆవిడ చెప్తుంటే నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. నేను ఆఫీస్ నుంచి షూట్కి వెళ్తుంటే నాకు ఎదురు పడ్డారు వాళ్ళు. ఆఫీస్లో డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చినట్టున్నారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అసలు ఆవిడ ఆవేదన, బాధ, ఆవిడ ఏడుపు అంతా చూస్తుంటే ఇమ్మీడియట్ గా అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని చెప్పి నేను ఇప్పుడు ఎదురుగుండా తీసుకొచ్చి కూర్చోబెట్టానామని. ఆమె ఫేస్ రివీల్ చేయడం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఒక మైనర్ కి సంబంధించినటువంటి తల్లి ఆమె, మైనర్ బాలిక, ఆ అమ్మాయికి తల్లి. ఈమె ఫేస్ రివీల్ అయితే ఆమె ఎవరో అందరికి అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో ఆమెను అలా కూర్చోబెట్టాను. నేను అసలు ఏం జరిగిందో ఆమె మాటలు విందాం. అమ్మ, అసలు ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం జరిగింది, అసలు ఎవరు మీ అమ్మాయిని ట్రాప్ చేశారు, తండ్రితో సమానమైనటువంటి వ్యక్తి అని చెప్తున్నారు, ఎవరు, అసలు ఏం జరిగింది చెప్పమ్మా. నా పేరు సాయిలక్ష్మి మేడం. అమ్మా, మేము కడప జిల్లా రైల్వే కోడూరులో లవ్ మ్యారేజ్ చేసుకున్నాం మేడం. మా ఆయన ఇక్కడ తెలంగాణ ఆయన, మా డాడీ డిపార్ట్మెంట్ అయితే నేను లవ్ మ్యారేజ్ చేసుకొని మా ఆయనతో 2006లో డిసెంబర్లో అయింది మేడం పెళ్లి అయ్యాక పాప పుట్టింది. పాప పుట్టాక ఒక 10 ఏళ్ళు అక్కడే రైల్వే కోడూరులోనే ఉన్నాం మేడం. రైల్వే కోడూరులోనే ఉన్నాము. పాప మెచ్యూర్ అయింది మేడం. పాప మెచ్యూర్ అయినాక మా చెల్లి చనిపోవడం జరిగింది, మా సొంత చెల్లి. ఆ పాపను ట్రాప్ చేసి ఆ పాపతో ఫస్ట్ ఆ పాపను ఇబ్బంది పెట్టి ఆ పాపను కూడా ఇచ్చేసినాడు మేడం. ఇప్పుడు ఇతనే ఎవరు అసలు? అతను మీకేమైతాడు? మరిది కావాలి మేడం. వరుసగా మరిది అవుతాడు నీకు? మరిది, మా చెల్లెలకి భర్త. ఓ, నీ సొంత చెల్లెలకి భర్త. చెల్లెలకి భర్త ఇంకో ఇంకో చెల్లిని ట్రాప్ చేసి ఆమె చావుకు కారణం అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు మీ అమ్మాయిని, మీ సొంత చెల్లెలు భర్త అంటే ఆ అమ్మాయికి బాబాయ్ అవుతాడు. అవును మేడం, అంతే కదమ్మా, చిన్నాన్న అవుతాడు. బాబాయి చిన్నాన్న అంటే తండ్రితో సమానం. ఒకటే, వాడైనా ఒకటే, అంతే, సమానంగా తండ్రితో సమానం. అలాంటి వ్యక్తి నీ కూతుర్ని చేయటమే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. కానీ మేము లవ్ మ్యారేజ్ మేడం. మా ఆయన యాదవులు, గొల్లోళ్ళు, వాళ్ళు బల్యోళ్ళు. అయితే ఎవరో క్యాస్ట్, వేరే క్యాస్ట్ కదా అని మాట్లాడినాడు మేడం. వేరే క్యాస్ట్ ఏంటమ్మా? నీ సొంత చెల్లెలు భర్త అయితే నీ పిల్లకి బాబాయే కదా అవుతాడు, నీ కూతురికి బాబాయే కదా. అది వాడికి తెలియలే మేడం, వాడు పశువు, అది తెలియలేదు మేడం. ఇదంతా రక్కేసినాడు మేడం. చెస్ట్ దగ్గర అయితే కొరికినాడు మేడం నా బిడ్డని. నాకేదో ఒక విధంగా న్యాయం చేయండి. మరి ఆ పిల్ల ఎలా ఉంటుంది? తీసుకొచ్చుకోవచ్చు కదా. నన్ను కూడా కొరికింది మేడం నా బిడ్డ. ఇదంతా కొరికి ఇంకా లోపల కూడా కొరికినట్టు ఉన్నాయి. నేను ఏం చూపించాలి మేడం? 9 నెలలు మోసుకొని 16 సంవత్సరాలు సాక్కొని నాకెందుకు మేడం ఈ బతుకు? నాకు ఈడైతే న్యాయం జరుగుతుందని వచ్చినా మేడం. మీ సమక్షంలో నాకు న్యాయం జరిపించేలా చెయ్యండి మేడం. మా నాన్న చనిపోవడానికి కారణం కూడా వాడే మేడం. కాదమ్మా, నీ కూతురు ఏమంటే, నీ కూతురు నిన్ను కొరకటం ఏంటి నాకు అర్థం కావట్లేదు. వాడి పిచ్చి మేడం, వాడి పిచ్చి. వాడు ట్రాప్ చేసినాడు మేడం నా బిడ్డని. ఎంత ఉంటదమ్మా వయసు అతనికి? 16 సంవత్సరాలు మేడం, 2009. వాడికి 50 పైనే ఉంటాయి మేడం. మా చెల్లెల వయసు, మన బిడ్డ వయసు 3 ఏళ్ళు గ్యాప్ ఉంటది మేడం, అంతే. అంటే నీ చెల్లెలు రెండో పెళ్ళా? అవును మేడం. అతనికి ముందు బిడ్డ ఉంది. బిడ్డ ఉంది మేడం. ఆమెకి నీ చెల్లెలకి ఇద్దరికి 2-3 ఏళ్ల గ్యాప్. అవును మేడం. ఇంకా నా బిడ్డ కాడ పండుకునే వదిలి వాని బిడ్డ నేను చేసుకోవచ్చు కదా మేడం. ఏ తల్లికి రాకూడదు మేడం ఈ దుస్థితి. నీ చెల్లెలు ఏమంటదమ్మా? నీ చెల్లెలకు తెలుసు కదా ఇప్పుడు ఎక్కడుంది నీ బిడ్డ, ఎక్కడుంది అసలు నీ కూతురు ఎక్కడుంది ఇప్పుడు? మా దగ్గర లేదు మేడం. నిన్న కడప నుంచి పిలుచుకొని వస్తుంటే నేను వెళ్ళిపోతా. నిన్నంతా సిఐ దగ్గర, మా బాబాయ్ సిఐ ఉంటాడు మేడం కడపలో, ఆయన దగ్గర అంతా జరిగి ఆయన ఒక రోజు నైట్ అంతా మమ్మల్ని ఉంచుకొని మోటివేషన్ చేసి పంపిస్తుంటే, పంపించాక టిఫిన్ పెట్టి పంపించాడు మేడం. మళ్ళీ 9 o'clock అంతా, పొద్దున 9 కంతా దిగేసింది మా కార్లో నుంచి. దూకుతా అని బెదిరిస్తుంటే నాకు తల్లి పేగు కదా మేడం, దూకితే నాకే బాధ, కాలో చెయ్యో ఇరిగింది అని చెప్పి సరే అని కారు ఆపి దింపేసి వచ్చినాం మేడం ఆ పిల్లని. ఇప్పుడు వాడి దగ్గరే ఉంది మేడం. అంటే అక్కడికే పోతానని వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది మేడం. తర్వాత మాకు తెలిసింది. మరి నీ చెల్లెలు ఎందుకు ఊరుకుంటుందమ్మా? ఇప్పుడు కలిసే ఉంటున్నారంటే తెలుసు కదా, నీ చెల్లెలకు తెలుస్తుంది కదా, నీ చెల్లెలకు కూడా కూతురే కదా ఆమె ఎందుకు ఊరుకుంటుంది? ఎట్లా ఊరుకుంటుంది అట్లా చేస్తుంటే? ఎందుకు ఊరుకుంటుందో అది దేవునికి తెలియాలి మేడం. మీరు పిలిపించి నాకు న్యాయం చేయండి మేడం, ఖచ్చితంగా పిలిపియండి మేడం, నాకు న్యాయం జరగాలి. ఇంకొక బిడ్డకి ఈ విధంగా జరగకూడదు మేడం. వాడికి వాయి వరుస అసలు ఏం తెలియదు మేడం. ఏం తెలియక ఒక పశువులాగా బిహేవ్ చేస్తున్నాడు మేడం. మా నాన్న చనిపోవడానికి కారణం వాడే.
మా చెల్లెలు చనిపోవడానికి కారణం వాడే. ఇప్పుడు నా బిడ్డ కూడా వస్తే వాడు ఏం చేసుకోవాలని మేడం, నా బిడ్డను కూడా చంపాలనే ఉన్నాడు మేడం. పైగా మమ్మల్ని నా బిడ్డతో మమ్మల్ని ఇగో మీ అమ్మకి మీ నాన్నకి చెప్తే ఇద్దరిని చంపేస్తా అని చెప్పి ఆ పిల్లని కూడా బెదిరించిన రికార్డింగ్ కూడా ఉంది మేడం. ఇప్పుడు రికార్డింగ్లు అన్ని ఉన్నాయి అమ్మ ఇలాంటివి? అన్నీ ఉన్నాయి మేడం. నాకేదో మరి మీరు ఎందుకు కేసు పెట్టలేదు వాడి మీద? ఎవరు ఎక్కడ మేడం, తిరుపతికి తిరిగినాము, కడపకి తిరిగినాము, ఎవరు కేసు చేసుకోవడం లే మేడం. ఎందుకు తీసుకోవట్లా? మీరు హైదరాబాద్ లో పెట్టండి, మీ అమ్మాయి మీరు ఇక్కడే కదా. మేము పోలేకనే మేడం, మాకు పోలీసుల ద్వారా నాకు న్యాయం జరిగేలాగా లేదు. సుమన్ టీవీ ద్వారా నాకు న్యాయం జరుగుతుందని వచ్చిన మేడం. మిమ్మల్ని చూసి నాకు ఊపిరి వచ్చింది మేడం, నిజంగా చెప్తున్నా. మిమ్మల్ని చూసినాక నేను ఒక్కసారి మాట్లాడించే అవకాశం ఏంటని బయట అన్న వాళ్ళని వేడుకున్నాను మేడం. నేను మీ దగ్గర అయితే న్యాయం జరిగింది మేడం. వాడిని లాగాల మేడం బయటికి. వాడికి డబ్బు ఉందన్న అహంకారంతో ఏమైనా చేస్తున్నాడు మేడం. మా పేదరికాన్ని వాడు ఉదాహరణ చేసుకుని నా బిడ్డను ట్రాప్ చేసి నాశనం చేసి పెడుతున్నాడు మేడం. నా బిడ్డ నా దగ్గరికి వచ్చి ఎప్పట్లాగా ఉండాలి మేడం. అమ్మ నీ బిడ్డ నంబర్ ఉందా అమ్మ నీ దగ్గర? ఫోన్ ఉందా మేడం? ఫోన్ ఉందా అమ్మాయి దగ్గర? లేదు మేడం. ఫోన్ ఉందో లేదో కూడా తెలియదు మేడం. ఒక ఫోన్ ఎన్ని రోజులైంది నీ కూతురు వెళ్ళిపోయి? నేనే తీసుకొని పోయినా మేడం. కడపలో కేసు పెడదామని చెప్పి నేనే పిలుచుకొని పోతే నాకే రివర్స్ అయింది మేడం. నేను పెట్టను, డాడీ మీదే పెడతానని చెప్పి చెప్తుంది మేడం. ఆ విధంగా వాడు ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయి వశం చేసుకున్నాడు మేడం. వాడిని అయితే వదలొద్దండి మేడం, ప్లీజ్ మేడం. ఏం చదువుతుందమ్మా మీ అమ్మాయి? ఫస్ట్ ఇయర్ మేడం, ఇంటర్మీడియట్. అన్ని ఫెయిల్ అయింది మేడం. నీ చెల్లెలు ఎందుకు ఊరుకుంటుంది? నాకు అది అర్థం కావట్లేదు. అంతా అసలు విచిత్రంగా మేడం. మీరు పిలిపియండి మేడం, దయచేసి ఇద్దరిని పిలిపించి ఇవన్నీ అస్సలు కేసు పెట్టించి ఇవన్నీ అసలు బయటికి రాకుండా చేయండి మేడం. నేను అందుకనే మీ దాకా వచ్చింది. అందుకనే మేడం మాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు మేడం. పేద పరిస్థితి మేడం నాది. అతని నెంబర్ ఉందా అమ్మా? ఉంది మేడం. తీస్తాడా మీ ఫోన్ నుంచి చేస్తే? తీయడా మేడం? మీ ఫోన్ నుంచి తీయడు కదా. ఇప్పుడు మరి ఫోన్ చేయమంటారా వద్దా? ఫోన్ చేస్తే అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు మిమ్మల్ని, ఏమన్నా మీకేమన్నా హాని కలుగుతుందని భయపడుతున్నారు కదా మీరు? ఖచ్చితంగా మేడం. మరి ఎట్లా ఈ సమస్యకి పరిష్కారం? అసలు అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు ఆ అమ్మాయిని? మీడియా వరకు మీరు వచ్చారు అంటే అతనికి అర్థమవుతుంది కదా నాకు ప్రాబ్లం అవుతుంది అన్న విషయం. మరి ఏమన్నా వెనక తగ్గుతాడేమో అని ఆలోచిస్తున్నా. టీవీ నుంచి ఏమన్నా కేసు పెట్టే ఛాన్స్ ఉంటుందా మేడం? టీవీ నుంచి డైరెక్ట్ గా మేము పెట్టడానికి ఉండదమ్మా, మీరే పెట్టాలి. ఏం చేయాలన్నా కూడా మీరే చెయ్యాలి. కేసులు లాంటివి మీరే డైరెక్ట్ గా పెట్టాలి. మేము అతనితో మాట్లాడతాము, కావాలంటే పోలీసులకి చెప్తాము, వాటి వరకు చేయగలుగుతాం తప్పించి మేము డైరెక్ట్ గా అతని మీద మేము కేసు పెట్టలేము. మీరు కాదు మేడం, నేనే పెడతాను. మీరు మాట్లాడించగలరా అని అడుగుతున్నాను. నేను మాట్లాడిస్తాను, మీరు పెట్టండి, కేసు పెట్టండి. ఇక్కడ పెట్టండి, ఫస్ట్ హైదరాబాద్ లో పెట్టండి. హైదరాబాద్ లో మిస్సింగ్ కేసు పెట్టండి. ఎవరి మీద అనుమానం ఉందో మీరు పెడితే హైదరాబాద్ లో నేను మాట్లాడతాను, వాళ్ళతో పోలీసులతోనే మాట్లాడతాను. కానీ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదమ్మా, ఎందుకు మీరు మీ అమ్మాయిని బలవంతంగా ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? తెచ్చేయొచ్చు కదా మీరు మీ అమ్మాయిని. మీరు వెళ్ళామంటున్నారు, దిగి వెళ్ళిపోయింది అంటున్నారు. మీకు తెలుసా, పోలీస్ స్టేషన్ లోనే బట్టలన్నీ చింపేసుకుంది మేడం. ఇంకా నేనేం చెప్పలేను మీకు. ఎందుకు బట్టలన్నీ చింపుకుంటే ఎందుకు చింపుకున్నావు అని అడిగితే ఇదిగో కురికేసింది. నన్ను ఇంకా భూత మాటలు కూడా తిట్టింది మేడం. అసలు ఏంటి అంతగానో ఎందుకు? అదే మేడం, అదే నేను చెప్పేది. నేను అదే మేడం చెప్పేది. పూర్తి ట్రాప్ చేసేసినాడు మేడం. 16 years అంటే ఏం తెలుస్తుంది మేడం? ఇప్పుడు పిల్లలకి ఆకర్షణే. ఇప్పుడు ఈ ఏజ్ లో ఆకర్షణ ఒక్కటే ఉంటది మేడం. నేను కూడా ఆ వయసులో ఆకర్షణ పడ్డానికి కూడా వాడు ముసలోడు కదమ్మా, అంత పెద్ద ఏజ్ వాడు, 50 ఏళ్ల పైనోడు. ఆతో ఆకర్షణ ఏంటమ్మా? కుర్రోళ్ళతో వెళ్ళారంటే నన్ను అనుకోవచ్చు. ఏదో 20 ఏళ్ల పిల్లోడు 20-25 ఏళ్ళ వాళ్ళు అయితే మనం ఓకే సరేలే అనుకోవచ్చు. 50 ఏళ్ళ పెళ్లి చేసి పంపిస్తా అని కూడా చెప్పినా మేడం. ఇంకా ఎవరు చెప్తారు మేడం? ఏ తల్లిదండ్రికి దుస్థితి రాకూడదు మేడం. మీరు ఏదో ఒకటి చేసి నాకు న్యాయం చేయండి మేడం. కాదు, అసలు మీరు బలవంతంగా ఎందుకు తీసుకురావట్లేదు అమ్మాయిని? బట్టలు చింపేసుకుంటుంది, నేను రానంటుంది అనేది. బట్టలు చింపుకుని నేను రానంటుంది మీతోటి. నేను పోయేది కోడూరుకే వెళ్తా. కోడూరు అంటే అతని దగ్గరికి. మరి పోలీసులు ఏమంటున్నారు? అక్కడ మీరు పోలీస్ స్టేషన్ లోనే జరిగింది కదా ఇది, అక్కడ వాళ్ళు ఏమన్నారు? మరి మా బాబాయ్ ఏమన్నారు? ఆయన ఆ పిల్లకి నచ్చ చెప్పారా? నచ్చ చెప్తే వినడంలా బయటికి వచ్చేస్తా, నాకు బట్టలు వేసుకోను, నేను మీరు అక్కడికి పంపించేలాగుంటేనే నేను వేసుకుంటా వెళ్తా. ఇప్పుడు అతను మీ చెల్లెలు ఈ అమ్మాయి ముగ్గురు అందరూ ఒకటే ఇంట్లో ఉంటున్నారా? కాదు మేడం, నేను తీసుకొని వెళ్ళి నా కేసు పెట్టాలని తీసుకొని వెళ్తే నన్ను మాయపుచ్చేసింది. నేను రాననింది మేడం. స్టేషన్ మెట్లు చూడంగానే నేను రాను లోపలికి, నేను డాడీ మీదే రివర్స్ అయితా అని చెప్పింది. సరే అని నేను 2 దెబ్బలు కొట్టాను మేడం. కన్న తల్లి కొట్టే హక్కు ఉండదా మేడం? అయితే మా బాబాయ్ సిఐ బస్ లో వెళ్ళిపోయింది మేడం. నేను కోడూరుకి వెళ్తానని చెప్పి నన్ను మాయపుచ్చి స్టేషన్ నుంచి వెళ్ళిపోయింది. బస్సులో నుంచి దిగుదురా అని చెప్పి పిలిచే టైంలో ఏమైందంటే
పట్టుకున్న డ్రెస్ అది మెత్తబడింది మేడం, అది కొంచెం చిరిగింది. మ్హూ. రివర్స్ నన్నే మాట్లాడింది, నువ్వు చింపేసావని. దాదాపు 5-6 కిలోమీటర్లు నన్ను పరిగెత్తిచ్చింది మేడం. ఆ. 5-6 కిలోమీటర్లు నన్ను పరిగెత్తిచ్చినాక మళ్ళీ ఎట్లో ఒకట్లా మా బాబాయ్కి ఫోన్ చేస్తూనే ఉన్నా. ఆ. నా దగ్గర అయితే ఫోన్ లేదు. నాకు ఇంట్లో ఈ గొడవల వల్ల మా ఆయన నేను చికాకులు పడి కొంచెం ఫోన్ కూడా నాది పగిలిపోయింది. ఆ. ఎవరి ఫోన్ దొరికితే వాళ్ళ ఫోన్ నుంచి కొట్టిన. ఆ. నా దగ్గర పేపర్లు రాసుకొని ఉన్నా మా బాబాయ్ నెంబరు. ఆ. చేస్తే ఆహా నువ్వు చేస్తావా, ఇంకా అసలు ఇద్దరు కానిస్టేబుల్ నన్ను పంపిస్తే ఆ కానిస్టేబుల్ల మీద కూడా మూసేసి అయ్యో వాళ్ళ ముందరనే బట్టలు చింపేసుకుంది మేడం. కారులో దాదాపు ఒక 5 కిలోమీటర్ల మేరకు బట్టలు లేకుండా వచ్చింది. అంత ఇచ్చేసినాడు మేడం వాడు. నా బిడ్డకు అంత తెలియదు మేడం, ఫస్ట్ అట్లా లేదు మేడం నా బిడ్డ. ఇప్పుడు వాళ్ళతో పాటే ఉందా? వాళ్ళ ఇంట్లోనే ఉందా? మీ చెల్లెల ఇంట్లోనే? మా చెల్లెలు ఇంట్లో లేదు మేడం. మరి ఎక్కడుంది ఇప్పుడు? తెలీదు. ఆహా. వాడు ఎక్కడ పెట్టాడో తెలియదు. అయితే వేరే వాళ్ళ ద్వారా తెలిసింది, ఇక్కడికే వస్తుంది పాప. ఎక్కడికి? ఇక్కడికి హైదరాబాద్ వస్తుంది. ఇప్పుడు వస్తుందా? వస్తుందంట అనేసి చెప్పినారు మేడం. అయితే నేనేమన్నానంటే మేము సుమన్ టీవీకి వస్తున్నామంటే మళ్ళీ వాడికి రివీల్ చేస్తుంది, ఆ. అప్పుడు మేము ఇదైపోతాం కదా, అవును. వాడు ఏదైనా చేస్తాడని చెప్పి మా ఆయన ఏం చెప్పినాడంటే వద్దు అక్కడే ఉంచుకోండి, మా చెల్లెలు ఇక్కడ హాస్టల్లో ఉంటది మేడం, అక్కడ ఉంచమని చెప్పినాము. మా చెల్లెలకే చెప్పేసి వచ్చినాం, మా రెండో చెల్లెలు. ఇంకో చెల్లెలా ఆమె? ఆ అమ్మాయి ఇంకో చెల్లెలు. ఆమె దగ్గర పెట్టుకోమని చెప్పారా? చెప్పి వచ్చినాం. ఎందుకంటే ఇక్కడికి వస్తున్నామంటే ఆ పాప యాక్సెప్ట్ చెయ్యదు మేడం. స్టేషన్కే యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడికి వస్తే ఎంతసేపు మేడం అంటే ఆమె లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిపోయింది మేడం. లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిపోయి ఎంతసేపు ఉద్యోగం పోతుంది ఇదే ఆలోచిస్తుంది మేడం. మేము తల్లిదండ్రులం అన్న విషయం మర్చిపోయింది ఆ పాప. ఎంతసేపు వాడి మాటలు వాడి మాయ పుచ్చినేదే ఆలోచించుకుంటుంది. లగ్జరీ లైఫ్ అంటే అన్ని కొనిస్తున్నాడా? అన్ని అదే మేడం కొనిచ్చి ఇంకా దానికి కూడా అలవాటు చేసేసినాడు మేడం. బరికినాడు మేడం. నాకు కూడా నేను మా ఆయన చెప్తుంటే నేను నమ్మలేదు. నాకు కూడా వేరే వాళ్ళ ద్వారా తెలిసి ఆ ఫోటోలన్నీ బయటపడితే నా మనసు ఎంత కుంగి కృషించిపోయింటది మేడం. 16 ఏళ్ళు నేను సాక్కుంటే నన్ను ఇంత మోసం చేసిందని. మాకిద్దరికి గొడవలు మేడం రోజా పిల్ల వల్ల. ఎన్నాళ్ళ నుంచి అమ్మాయి ఇలా ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది? ఇప్పుడైతే ప్రస్తుతానికి వాడు చెప్పడం మేడం, వాడు రికార్డింగ్ లో 6 ఏళ్ల నుంచి అని చెప్తున్నాడు. 6 ఏళ్ల నుంచి జరుగుతుంటే మీకు ఇంత కూడా అనుమానం రాలేదా? 6 ఏళ్ల నుంచి మీ దగ్గరే ఉందిగా అమ్మాయి? ఉంది మేడం. మరి మీకు ఇంత కూడా అనుమానం రాలేదు మేడం. రాకుండా చేస్తున్నారు. ఇప్పుడు కూడా నాకు వేరే మా ఫ్రెండ్ ద్వారా తెలిస్తే ఇప్పుడు కూడా నేను తెలుసుకున్నాను మేడం. అంత నా బిడ్డ నాకు అన్యాయం చెయ్యదనుకున్నాను మేడం. కనీసం కాలేజ్లో కూడా ఏ అబ్బాయితో కూడా మాట్లాడదు మేడం. అట్లాంటిది వాడి వశం అయిపోయింది మేడం. నాకు అసలు ఎంత ఆలోచించినా అదే అర్థం కావట్లా. బాబాయి తండ్రితో సమానమైన వ్యక్తితో అసలు అతను ఎలా చేస్తున్నాడు? ఈ అమ్మాయికైనా ఇంటర్ చదువుతుందంటే తండ్రి బాబాయి ఏ వరుస వావి అన్ని తెలుస్తాయి కదమ్మా. పిలిపించుకుంటాడట మేడం. బావా బావెట్లయితాడు? ఏ రకంగా బావైతాడు? అసలు అదే కదా మేడం నా బాధ అంతా. వావి వరుసలు తెలుస్తాయి కదా ఆ అమ్మాయికి కూడా. రికార్డులు ఉన్నాయి మేడం. మీరు వింటే అసలు ఇంకా మీకు అసలు మైండ్ పని చేయదు మేడం. నేను చెప్తుంటే నాకు ఇప్పటికే పని చేయట్లేదులేమ్మా విన్న తర్వాత. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదమ్మా. నేను ఇందాక చెప్పినట్లు మీరు వెళ్ళి కేసు పెట్టండి ఫస్ట్. ఇక్కడ హైదరాబాద్లో మిస్సింగ్ కేసు పెట్టండి. అతను ఏం చేశాడు అన్ని రికార్డులు ఉన్నాయి. తర్వాత ఫోటోలు కూడా ఉన్నాయి కదా, అమ్మాయిని కొరికిని అవన్నీ ఫొటోస్ ఉన్నాయి కదా అవి. తర్వాత ఆ అమ్మాయి అతని ఇన్ఫ్లుయెన్స్ తోటి మిమ్మల్ని చేసినవి అన్ని కూడా ఉన్నాయి కదా, కొరికిని మిమ్మల్ని కూడా కొరికింది కదా ఆ అమ్మాయి మిమ్మల్ని కొరికిని ఇవన్నీ కలిపి ఎవిడెన్స్లు అన్ని పోలీస్ స్టేషన్లో ఇవ్వండి. పోలీసులతో మాట్లాడతాం మేము, సరేనా? ఇక అంతకంటే మార్గం ఏం కనిపించట్లా నాకు. పోలీసులే అమ్మాయిని తీసుకుని రావాలి. తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ అన్న ఇస్తే డాక్టర్ దగ్గర తీసుకొని మైండ్ సరిగా లేనట్టుంది నీ కూతురికి. ఆ అమ్మాయికి డాక్టర్ దగ్గర పోలీసుల దగ్గర కౌన్సిలింగ్ ఇస్తే సెట్ అవుద్ది నాకు తెలిసి. ఎక్కడన్నా హోమ్ దాంట్లో అయినా పెట్టేయండి. అది ఏదో ఒకటి. ఫస్ట్ మీరు పోలీస్ కేసు పెట్టండి. ముందు పోలీస్ కేసు పెట్టండి అమ్మా. పోలీస్ కేసు పెట్టి ఆ తర్వాత ఏం చేయాలనేది చూద్దాము. అవసరమైతే నేను వస్తాను మీతో పాటు. సరేనా? అక్కడికి వస్తాను, అమ్మాయి దగ్గరికి వస్తాను. ఏదో ఒకటి చేయండి మేడం ప్లీజ్ మేడం. నా బిడ్డలాగా ఇంకొక జీవితం నాశనం చేయకూడదు మేడం. వాడు నాకంత కడుపుకోతుందంటే అంత కడుపుకోతుంది మేడం. చంపుకోలేను కదా మేడం, పుట్టించుకొని చంపుకోలేను కదా మేడం. కన్నదాన్ని ఎట్లా చంపుతావులేమ్మా? అంత ధైర్యం రావట్లే మేడం. ఆ పిల్ల నిన్న దిగిపోయినప్పటి నుంచి నాకు అన్నం కూడా తినబుద్ధి కాక నేను అసలు నేనేం చేస్తున్నానో కూడా నాకు అర్థం కాక ఎందుకులే మేడం నా బాధ అంటుంది. నా తోబుట్టువే ఇట్లా చేస్తుంది అనేసి ఎంత బాధగా ఉందంటే. ఆమె ఏం చిన్న జాబ్ కాదు మేడం, డిప్యూటీ తహసీల్దార్ లెవెల్లో ఉండి అన్నీ తెలిసి కళ్ళు మూసుకొని ఉంది. ఏంది భగవంతుడు నాకెందుకు ఈ పరీక్ష అని చెప్పి ఎంత బాధపడుతున్నానంటే అంత బాధపడుతున్నా మేడం.
మీ దగ్గరకు వస్తే న్యాయం జరుగుతుందని వచ్చినా మేడం. నాకు ఏదో ఒక విధంగా న్యాయం చేసి వాడిని జైలుకు పంపించి ఏర్పాటు చేయండి మేడం. వాడు వద్దు మేడం, బయట అసలు బతకడానికే లేదు. నా బిడ్డలాగా ఇంకా ఎంతమందినైనా చేస్తాడు మేడం వాడు. మాకు ప్రాణహాని కూడా ఉంది మేడం. ఖచ్చితంగా ఇది రివీల్ అయితే ఖచ్చితంగా మమ్మల్ని ఉంచాడు మేడం వాడు. నా బిడ్డని మమ్మల్ని అందరినీ చంపేస్తాడు. నాకు 5 ఏళ్ళ బాబు ఉన్నాడు మేడం వాడు. మీరు ఇది కూడా పెట్టండి అమ్మా, కేసు పెట్టేటప్పుడు ప్రాణహాని ఉందని కూడా కేసు పెట్టండి అమ్మా. కేసు పెట్టి ఎవిడెన్స్లు అవన్నీ పోలీస్ స్టేషన్లో ఇవ్వండి, పోలీసులతో మాట్లాడతాం, సరేనా?